హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్వాలిటీ థాట్. నేను రమణ భూపతి. ఇవాళ ఈ వీడియోలో సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనే సబ్జెక్ట్ ఇంపార్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. చాలామంది డెవలప్మెంట్ అంటే, ఫుల్ స్టాక్ అంటే, డేటా సైన్స్ అంటే, ఏఐ అంటే ఇలా చాలా క్రేజ్ ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ టెస్టింగ్లో చాలా జాబ్స్ ఉంటాయి. నేను చాలా వీడియోస్ చెప్పాను. నేను సాఫ్ట్వేర్ టెస్టింగ్లో జాబ్ తెచ్చుకోవడం చాలా ఈజీ. సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ఫ్యూచర్ కూడా బాగుంటుంది. సాఫ్ట్వేర్ టెస్టింగ్లో చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, ప్యాకేజెస్ కూడా బాగానే ఉంటాయి. కానీ చాలామంది స్టూడెంట్స్ ఏఐ వైపు, ఫుల్ స్టాక్ వైపు, క్లౌడ్ కంప్యూటింగ్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి టెస్టింగ్ని అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా అంటే ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ కంపేర్ చేయట్లేదు. అంటే డెవలప్మెంట్కి ఉండే స్ట్రెంగ్త్ డెవలప్మెంట్కి ఉంది, అట్లాగే టెస్టింగ్కి ఉండే స్ట్రెంగ్త్ టెస్టింగ్కి ఉంది. కానీ ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో టెస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ టెస్టింగ్ సరిగా చేయకుండా ప్రాజెక్ట్ని రిలీజ్ చేయటం అనేది ఇంపాసిబుల్. ఎందుకు ఇంపాసిబుల్ అంటే రీసెంట్గా మనం చూసాం, మైక్రోసాఫ్ట్ కంప్యూటర్స్ అన్నీ కూడా ఫెయిల్ అయినాయి. సో క్రౌడ్ స్ట్రైక్ అనేటటువంటి కంపెనీ రిలీజ్ చేసిన ఒక అప్డేట్, ఒక ప్యాచ్ ఏదైతే వాళ్ళు ఇచ్చారో దాని వలన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నటువంటి ఆ టైంలో విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఆన్లైన్లో ఉన్న మెషిన్స్ అన్నీ కూడా, అంటే ఏ మెషిన్స్ అయితే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారో నియర్లీ 8.5 మిలియన్ డివైజెస్ అనేవి ఈ క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ చేసినటువంటి ప్యాచ్ వల్ల ఎఫెక్ట్ అయినాయి. సో హై లెవెల్లో చూస్తే ఎందుకు ఒక 5 days బ్యాక్ మనకి ఈ మైక్రోసాఫ్ట్ ఆర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న మెషిన్స్ ఇన్ని 8.5 మిలియన్ డివైజెస్ ఒకేసారి ఎఫెక్ట్ అయినాయి. దీనివల్ల ఏటీఎంస్ ఎఫెక్ట్ అయినాయి, దీనివల్ల ఏరోప్లేన్ కంపెనీ, ఎయిర్ ఎకో సిస్టమ్ అంతా కూడా ఎఫెక్ట్ అయింది. అలాగే దీనివల్ల ట్రేడింగ్ సాఫ్ట్వేర్స్ ఎఫెక్ట్ అయినాయి, స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ ఎఫెక్ట్ అయింది. ఇలా యూ నేమ్ ద బిజినెస్, హెల్త్ కేర్ బిజినెస్ కావచ్చు, మీడియా కావచ్చు, లేకపోతే ఏరోస్పేస్ ఇండస్ట్రీ కావచ్చు, ఇట్లా అన్ని బిజినెస్లు, బ్యాంక్స్ ఎఫెక్ట్ అయినాయి. ఇన్ని బిజినెస్లు ఎఫెక్ట్ అవ్వడానికి ఇంత పెద్ద రేంజ్లో ఈ మైక్రోసాఫ్ట్ ఆర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద క్రౌడ్ స్ట్రైక్ కంపెనీ రిలీజ్ చేసిన ప్యాచ్ ఫెయిల్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అంటే దాని రూట్ కాజ్ ఏంటి, ఎలా జరిగింది, ఇలా చాలామంది చెప్తున్నారు. కానీ ఇక్కడ జరిగిన ప్రాబ్లం అయితే ఈ క్రౌడ్ స్ట్రైక్ రిలీజ్ చేసినటువంటి కంటెంట్ సెన్సార్ అప్డేట్ ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో అది సరిగా టెస్ట్ చేయకపోవడం. ఒక సాఫ్ట్వేర్ని సరిగా టెస్ట్ చేయకుండా రిలీజ్ చేస్తే ఏమవుతుంది అనే దానికి కొన్ని లక్షల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ ఎగ్జాంపుల్ ఏమంటే, ఈ క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని సివియర్గా ఎఫెక్ట్ చేసింది. మరి ఎందుకు దీన్ని సరిగ్గా టెస్ట్ చేయలేదు అంటే, రూట్ కాజ్లోకి వెళ్తే చాలా ఇష్యూస్ ఉండొచ్చు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సాఫ్ట్వేర్ టెస్టింగ్లో మీకు మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్, పెర్ఫార్మెన్స్ టెస్టింగ్, వీటికి ఫ్యూచర్ ఉంటుందా, అసలు టెస్టింగ్లో జాబ్స్ ఉంటాయా, టెస్టింగ్లో రెసిషన్ వస్తే ఏమవుతుంది, అసలు టెస్టింగ్ మీరు నేర్చుకోవాలా వద్దా, ఇలా చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు నన్ను. వాళ్ళకి నేను చెప్పాలనుకుంది, ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇష్యూ అనేది టెస్టింగ్ ఇంపార్టెన్స్కి లైవ్ ఎగ్జాంపుల్. టెస్టింగ్ చేయకపోతే ఏమవుతుంది, బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది, ఫైనాన్షియల్స్ ఇంపాక్ట్ అవుతాయి, యూజర్స్ ఇంపాక్ట్ అవుతారు, ట్రాన్సాక్షన్స్ ఇంపాక్ట్ అవుతాయి, లీగల్ కేసెస్ ఫైల్ చేస్తారు, చాలా రీవర్క్ చేయాల్సి ఉంటుంది, కంపెనీ బ్రాండ్ నేమ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ సరిగా టెస్ట్ చేయకుండా సాఫ్ట్వేర్ని రిలీజ్ చేయడం వల్ల జరిగేటటువంటి డ్రాబ్యాక్స్. ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్ కానీ, అలాగే క్రౌడ్ స్ట్రైక్ అనే కంపెనీ కానీ, ఈ రెండు కూడా ఖచ్చితంగా ఇవన్నీ ఫేస్ చేసినాయి. దానివల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే బదులు సాఫ్ట్వేర్ని సరిగా ప్రాపర్గా టెస్ట్ చేసి, ఎస్పెషల్లీ క్రిటికల్ సిస్టమ్స్ని ఇంపాక్ట్ చేసే సాఫ్ట్వేర్ని, క్రిటికల్ సివియారిటీ బగ్స్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి ప్యాచెస్ రిలీజ్ చేసేటప్పుడు, సాఫ్ట్వేర్ అప్డేట్స్ రిలీజ్ చేసేటప్పుడు సివియర్గా టెస్ట్ చేయాల్సి ఉంటుంది. థరోగా టెస్ట్ చేయాల్సి ఉంటుంది. కోడ్ కవరేజ్ అనేది 100% వచ్చేలాగా టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అది వన్ ఆఫ్ ద రీజన్ అయ్యి ఉండొచ్చు దీనిలో ఇది రిలీజ్ అవ్వడానికి. అయితే ఇప్పటికి కూడా క్వశ్చన్ ఏంటంటే, మరి ఇంత పెద్ద కంపెనీ, మైక్రోసాఫ్ట్లో వరల్డ్లో ఉన్న బెస్ట్ కంపెనీ, అట్లాగే క్రౌడ్ స్ట్రైక్ కూడా చాలా రిప్యూటెడ్ కంపెనీ. నాట్ ఓన్లీ విండోస్, వీళ్ళు మ్యాక్కి కానీ, లైనెక్స్కి కానీ వీళ్ళే ఇస్తారు సాఫ్ట్వేర్ని. సైబర్ సెక్యూరిటీ అటాక్స్ జరగకుండా సాఫ్ట్వేర్ వీళ్ళే ఇస్తారు. రెండు పెద్ద కంపెనీస్ ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా ఇన్ని మెషిన్స్ ఎందుకు ఎఫెక్ట్ అయినాయి, ఇన్ని క్రిటికల్ మెషిన్స్ అంటే 8.5 మిలియన్ విండోస్ డివైజెస్ అనేది టోటల్ విండోస్ డివైజెస్తో పోల్చుకుంటే లెస్ దాన్ 1%. కానీ ఈ లెస్ దాన్ 1% డివైజెస్ కూడా క్రిటికల్ టు బిజినెస్. అంటే వీటి మీద రన్ అవుతున్న సర్వీసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, వాటి మీద జరుగుతున్న ఫైనాన్షియల్స్ ఎక్కువ ఉన్నాయి, వాటి మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. మరి ఉన్నప్పుడు ఎందుకు ఎక్కడ మిస్ చేసి ఉంటారు అంటే, ఒకటి స్టేజింగ్ ఎన్విరాన్మెంట్ అనేది ఒకటి ఉంటుంది మనకు. అంటే ఒక కొత్త అప్డేట్ని
లైవ్లోకి తీసుకెళ్లే ముందు సో డెవ్ ఎన్విరాన్మెంటు, టెస్టింగ్ ఎన్విరాన్మెంటు, అట్లాగే సో స్టేజింగ్ అంటే ప్రొడక్షన్ లైక్ ఎన్విరాన్మెంట్ అంటాం. సో ప్రొడక్షన్ ఎలా ఉందో ప్రీ ప్రొడక్షన్లో కానీ స్టేజింగ్లో కానీ సో తరువుగా టెస్ట్ చేసి ఉండాల్సింది. అప్పుడు ఈ అప్డేట్ ఇంపాక్ట్ అది ఖచ్చితంగా క్యాచ్ చేసి ఉండొచ్చు. సో స్టేజింగ్ ఎన్విరాన్మెంట్లో తరువు అప్డేట్ మిస్ అయ్యి ఉండొచ్చు. రెండవది ఏంటంటే ఇలాంటి ఎన్విరాన్మెంట్ జరిగినప్పుడు ఇలాంటి ఇష్యూ రావడం ఇంకొక రీజన్ ఏముంటుంది అంటే సో ఈ స్టేజింగ్ ఎన్విరాన్మెంట్లో టెస్టింగ్ అనేది చేసినప్పుడు బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్ అంటాం, డిజాస్టర్ రికవరీ ప్లాన్, బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్ అంటాం. ఒకవేళ ఏ రీజన్ వల్లైనా సిస్టమ్ షట్ డౌన్ అయినప్పుడు సో ఈ బిజినెస్ కంటిన్యూటీ సర్వర్స్, బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకొక వీడియోలో అసలు డిజాస్టర్ రికవరీ అంటే ఏంటి, బిజినెస్ కంటిన్యూటీ గురించి క్లియర్గా మాట్లాడతాను. అది కూడా మిస్ అయ్యింది ఇక్కడ. సో అది కూడా పెద్ద వెరీ బిగ్ సబ్జెక్ట్ టు డిస్కషన్ అది. అంటే ఇలాంటి కంపెనీస్ అన్నిటి కూడా మ్యాండేటరీగా ఒక ప్రాసెస్ ఫాలో అవుతారు. బిజినెస్ కంటిన్యూటీ అంటే సో బిజినెస్ కంటిన్యూటీ అనేది చాలా విధాలుగా ఉంటుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ బగ్ వలన ఒకవేళ ఈ సర్వర్స్ అన్ని డౌన్ అయినప్పుడు ఏం చేయాలి అనేది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. థర్డ్, ఇక్కడ ఇంకొక పెయిన్ పాయింట్ ఏమైందంటే కోడ్ రోల్ బ్యాక్ అంటాం. అంటే ఒక బగ్తో కోడ్ ప్రొడక్షన్లోకి వెళ్ళినప్పుడు ఫాస్ట్గా కోడ్ రోల్ బ్యాక్ చేసి ఆటోమేటెడ్ బ్యాచ్ ప్రొసీజర్స్ ద్వారా సో ఈ నార్మల్ సిచ్యువేషన్కి ఈ లేటెస్ట్ బగ్ ఫిక్స్ కాకుండా ఓల్డ్ బగ్ ఫిక్స్కి కోడ్ మ్యాప్ అవ్వాల్సి ఉంటుంది. అది కూడా ఏంటంటే మనకి ఈ విండోస్ మెషిన్స్లో త్వరగా జరగకుండా ఒక టైం తీసుకోవడం జరిగింది, ఒక 4 hours to 10 hours అనేది. సో ఓవరాల్గా ఏదైనా సరే దిస్ క్లియర్లీ ఇండికేట్స్ అంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ యొక్క ఇంపార్టెన్స్ కానీ సాఫ్ట్వేర్ టెస్టింగ్ యొక్క ఫ్యూచర్ కానీ ఈ ఇష్యూ ద్వారా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సాఫ్ట్వేర్ టెస్టింగ్లో కెరీర్లోకి వెళ్ళాలనుకున్న ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఒక సాఫ్ట్వేర్ని సరిగా టెస్ట్ చేయకపోతే బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది, ఫైనాన్షియల్స్ ఇంపాక్ట్ అవుతాయి, ట్రాన్సాక్షన్స్ ఇంపాక్ట్ అవుతాయి, యూజర్స్ ఇంపాక్ట్ అవుతారు, లీగల్ ఎఫెక్ట్ ఉంటుంది, బ్రాండ్ నేమ్ ఎఫెక్ట్ అవుతుంది. సో యువర్ కంపెనీ CEO విల్ నాట్ బీ హ్యావింగ్ ఎనీ పీస్ ఆఫ్ మైండ్. సో ఇన్ని ఎఫెక్ట్స్ ఫేస్ చేయకుండా ఏది AI బేస్డ్ సాఫ్ట్వేర్ అయినా, SAP సాఫ్ట్వేర్ అయినా, వెబ్ అప్లికేషన్ అయినా, మొబైల్ అప్లికేషన్ అయినా తరువుగా టెస్ట్ చేసి మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్లో లైవ్లోకి తీసుకెళ్తారు. సో టెస్టింగ్ ఎప్పటికీ ఫ్యూచర్ ఉంటుంది. టెస్టింగ్లో ఆటోమేషన్ రావచ్చు, టెస్టింగ్లో AI రావచ్చు, టెస్టింగ్లో కొత్త టూల్స్ రావచ్చు, కానీ టెస్టింగ్ ఇంపార్టెన్స్ మాత్రం టెస్ట్ ఇంజనీర్స్కి డిమాండ్ మాత్రం సో వాళ్ళు ఎప్పటికీ వాళ్ళకి అవసరం ఉంటుంది. సో మీరు సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ఉన్నట్లయితే స్కిల్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే సాఫ్ట్వేర్ టెస్టింగ్లోకి రావాలి అనుకున్న వాళ్ళు మీరు కాన్ఫిడెంట్గా ఈ ఫీల్డ్లోకి రావచ్చు. సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో ఒక్కరోజు 4 hours మనకి ఒక 8.5 million విండోస్ డివైజెస్ పనిచేయకపోతే ఆల్మోస్ట్ వరల్డ్ స్టాప్ అయిపోయింది. కాబట్టి సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ అందులో సాఫ్ట్వేర్ టెస్టింగ్ కానీ ఎప్పటికీ ఫ్యూచర్ ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్. సో ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం తప్పకుండా క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి రావాలనుకున్న మీ ఫ్రెండ్స్కి సో సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, దానిలో కెరీర్ గైడెన్స్ కోసం సో క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా ఫాలో అయ్యింది.